టీఎన్ఆర్ న్యూస్కు స్వాగతం. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం నిర్వహిస్తున్న రైతులు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని కూల్చారం మండలం చిన్న గణపురం గ్రామంలో నిర్వహించడం జరిగింది. వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన రాజేంద్రనగర్ హైదరాబాద్ వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రిన్సిపాల్ సైంటిస్ట్ డ్రైవ్ కె. సురేష్ సార్ వివిధ పంటలో తీసుకోవాల్సిన సమగ్ర యాజమాన్యం పద్ధతుల గురించి వివరించారు. ముఖ్యంగా వరిలో సమగ్ర పోషణ యాజమాన్యం, నీటి యాజమాన్యం గురించి వివరిస్తూ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు రూపొందించిన సన్న రకాలు అయిన KNM 1638, RNR 15048, HMTSONA, WGL 42, WGL 962, JGL 1798 వంటి సన్న విత్తనాలు పండించాలని సూచించారు. మట్టి పరీక్ష చేసుకోవడం వలన కలిగే లాభాలు, వివిధ పంటలలో చీడపీడల గురించి వివరిస్తూ పంట మార్పిడి పద్ధతిని విద్దిగా పాటించాలని సూచించారు. అలాగే డాక్టర్ ఎం. హారిక అసిస్టెంట్ ప్రొఫెసర్ వ్యవసాయ కళాశాల రాజేంద్ర నగర్ వారు రైతులకు వరికి ప్రత్యామ్నాయ పంటలైన టమాటా, మిరప, పుచ్చకాయ, ఫామ్ ఆయిల్, వేసవిలో ఆకుకూరలను సాగు చేయడం వలన తక్కువ సమయంలో అధిక దిగుబడి మరియు అధిక ఆదాయం పొందవచ్చని సూచించారు. జీవనియంత్రణ పద్ధతులను కూడా వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి రాజశేఖర్ గౌడ్ మాట్లాడుతూ వరి కోయలు కాల్చడం వలన జరిగే నష్టం గురించి వివరించారు. అలాగే రైతులు అందరూ తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రీ చేసుకోవాలని అవగాహన కల్పించారు. రైతుల ఫీడ్బ్యాక్. ఈ కార్యక్రమంలో భాగంగా రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుకు సానుకూలంగా ఉన్నాము, కాకపోతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సహకారంతో కోతుల సమస్య సాధ్యమైన పరిష్కారాలు చూపాలని, అలాగే వరి పంట కాకుండా వేరే ప్రత్యేకమైన పంటలకు మద్దతు ధరతో పాటు బోనస్ వంటివి కల్పించి స్థానికంగా మార్కెటింగ్ వసతులు కల్పించినట్లయితే రైతుకు సహకారంగా ఉంటుందని, తద్వారా ప్రత్యామ్నాయ పంటల సాగుకు సానుకూల దృక్పథం ఏర్పడుతుందని రైతులు శాస్త్రవేత్తలతో ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ రైతులు, గ్రామ పెద్దలు, సైంటిస్టులు, వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొనడం జరిగింది.